నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినిమా ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఈరోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మనం 4:30కి ఆ టైంలో మనం చూసుకున్నాము. రామోజీ గారి మరణ వార్త అయితే మనం విన్నాము. సో అంటే రామోజీ గారికి మీకు ఎటువంటి అనుబంధ సంబంధం ఉంది సార్? ఇప్పుడు అనుబంధం అంటే రామోజీ గారితో చాలా గొప్ప అనుబంధం ఉంది. అంటే మా నాన్నగారు ద్వారా ఆయనతోటి ప్రయాణం చేసినప్పుడు రామోజీ గారితో ఉన్నప్పుడు, తర్వాత నేను గెలుపు సినిమా అక్కడే రామోజీ ఫిలిం సిటీలోనే మొత్తం కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ దాకా అక్కడే తీశాను. అప్పుడు ఆయన పెట్టారు రామోజీ సూట్ కేస్ తోటి రండి, ఫస్ట్ కాపీ తోటి ప్రింట్ డబ్బాతోటి వెళ్ళండి అని. ఆ స్కీమ్లో నేను సినిమా చేశాను అక్కడ. అప్పుడు ఆయన కోఆపరేషన్ కానీ ఆయన దిశానిర్దేశాలు కానీ అందరితో అనుభవం చాలా గొప్ప అనుభవం, ఆయనతోటి చాలా స్ఫూర్తిదాయకమైన అనుభవం ఉంది. మా నాన్నగారితో ఆయన చాణక్య అవ్వచ్చు, పంచతంత్ర అవ్వచ్చు, ఇలాంటివన్నీ రాయించారు. తర్వాత నాన్నగారితోటి మహాభారతం హాలీవుడ్లో తీయాలని ఒక మహాభారత స్క్రిప్ట్ని ఇంగ్లీష్లో నాన్నగారితో ఇంగ్లీష్లో ఆ స్క్రిప్ట్ రాయించారు. ఆ స్క్రిప్ట్ని హాలీవుడ్లోనే రిజిస్టర్ చేశారు కూడా. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. అదొకటి ఆయన తీరని కోరిక అని చెప్పుకోవాలి. అంటే ఏది చేసినా అలా ఒక మ్యాగ్నమ్ ఓపస్గా చెయ్యాలి, అది అలా ఒక చరిత్రలో నిలబడిపోవాలి అనే ఒక తపంతోటి దృష్టితో చేసేవారు ఆయన తీరని కోరిక అని చెప్పుకోవచ్చు సార్. అది డెఫినెట్గా చెప్పచ్చు. మహాభారతం హాలీవుడ్లో ఆయన, ఎందుకంటే నా అన్నగారితో రాయించడం, రాజ్కుమారి సంతోషితోటి స్క్రిప్ట్ వర్క్ చేయించడం అంతా అయ్యి హాలీవుడ్లో దాన్ని రిజిస్టర్ చేయటం స్క్రిప్ట్ని అంత దూరాన్ని ప్రొసీడ్ అయినాక కొన్ని కారణాల వల్ల బడ్జెట్ పాయింట్ ఇంకోటి కారణాల వల్ల కొంచెం వెనకబడిపోయింది. వెనకడుగు పట్టడం, అక్కడ నుంచి అది ఆగిపోవటం కూడా అది ఆయన కోరిక. అది ఒక తీసేసి అంటే హాలీవుడ్లోకి ఎంటర్ అయ్యి అది కూడా ఒక చరిత్రగా మిగిలిపోయే ఒక సినిమాగా ఉండాలి, సినిమాగా చెయ్యాలనే బెన్హర్ లాగాను, ఒక 10 కమాండ్మెంట్స్ లాగాను, అలాగే ఈ మహాభారతం అలా నిలిచిపోవాలి చరిత్రలో అన్న ఒక తపన ఉండేది. అందుకని మా స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వచ్చిన స్క్రిప్టు. మహాభారతం ఆయన తీరని కోరిక అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మా నాన్నగారితో ట్రావెల్ చేయటం, ఆ సందర్భంలో నేను అనేకసార్లు వెళ్ళటం, ఆయన ఉద్దేశం అది ఒక బెన్హర్, ఒక 10 కమాండ్మెంట్స్ ఎలా చరిత్రలో హాలీవుడ్లో మిగిలిపోయినాయో అప్పటికిప్పటికీ, అలాగూ మన ఇతిహాసం ఒక చరిత్రలో మిగిలిపోయేలా చేయాలని నాన్నగారితో పట్టుకుని రాయించారు. నాన్నగారు ఇంగ్లీష్లోనే ఆ స్క్రిప్ట్ రాశారు. అది అక్కడే రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. ఇప్పటికే హాలీవుడ్లో రిజిస్టర్ అయ్యి ఉంది. అది చేయాలని తపన పడ్డారు, కానీ కారణాలు అవ్వలేదు. కానీ బట్ ఇంకోటి దాంతోపాటు నాన్నగారితో ఇంకోటి కూడా రాయించారు ఆయన. అదే ఇప్పటికే మాకు బాధ, అంత గొప్ప నాన్నగారితో రాయించారు, అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అది 18 పర్వాలు అంటే 18 గదులు. అక్కడ టూరిజం వస్తారు, విదేశీయులు అనేక మంది వస్తున్నారు. ఆ 18 రూమ్స్ అంటే ఒక రూమ్లో గదిలోకి ఎంటర్ అవ్వగానే 7 నిమిషాల్లో మొదటి పర్వం దృశ్యము, శ్రవణము రెండితోటి అక్కడికి వెళ్ళి కూర్చోగానే మొత్తం అది అర్థమైపోతుంది. అట్లా 18 పర్వాలు, 18 రూములు. అది ఒక విశేషంగా స్పెషల్ దీనిగా తయారు, అది నాన్నగారితో రాయించారు, బ్రహ్మాండంగా వచ్చింది. అది కూడా ఎగ్జిక్యూషన్ అంటే అక్కడ ఆ టైంలో దాన్ని చూస్తున్న రామ్మోహన్ రావు గారు అవ్వచ్చు, ఆయన పెద్ద ఆయన ఇంకో ఆయన ఉండేవారు, ఆయన వాళ్ళిద్దరు చనిపోవటం కూడా, కొంచెం ఎగ్జిక్యూట్ చేయటానికి మనుషులు లేకపోవటం, అట్లా ఆయన కొడుకు చనిపోవటం, ఆయనకి ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాలను ముందుకు తీసుకెళ్ళటానికి తను తన చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం దెబ్బతింటంలో ఆరోగ్య వాళ్ళు మరణించడం, ఒకళ్ళు కొడుకు మరణించడం, అవన్నీ కూడా ఆయనకి ఈ విషయాలని కొంచెం వెనక్కి పెట్టి. బట్ ఎనీవే అవి పక్కన ఉంటే నా అనుబంధం అడిగారు కనుక చెప్తా. కానీ ఆయన సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు. ఆయన అందుకనే నేను ఎప్పుడు ఆయన గురించి ఒక మాట చెప్తాను. రాజకీయ బాసులకు లాస్యం, ధనిక స్వాముల దాస్యం,
పత్రికా రంగం అలా చేస్తున్న క్షణంలో ఆ పత్రికా అక్షరాలు రెక్కలు రాలి తల్లడిల్లి అల్లాడుతున్న సమయంలో నేనున్నానంటూ అక్షరాన్ని ఆయుధంగా ఇచ్చాడు ఆయన పత్రికా రంగానికి. అందుకని ఈ పత్రికా రంగం రామోజీరావు గారికి ముందు, రామోజీరావు తర్వాత నిర్వహించు. ఎందుకంటే పత్రికా రంగం ఆయనకు ముందు ఒక గొప్ప పత్రికలు లేరని కాదు, కానీ ఒక అధికార యంత్రాంగానికి, ఒక రాజకీయ దీనికి ఒక వెనకడుగు వేసేవారు. వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ అరాచకత్వం, వాళ్ళ సాగేది. ఈయన నిలబడి మీరు ఎవరైనా, మీరు ఎంత అధికారంలో ఉన్నా, మీరు ఎంత రౌడీజంలో ఉన్నా, మీరు ఎంత రాజకీయ దీంట్లో ఉన్నా, మిమ్మల్ని నిలబెడతా, ప్రజల ముందు దోషిగా నిలబడి తప్పు చేస్తే మీకు లొంగేది లేదు, మీకు కానీ నిలబడి పోరాడాడు. అందుకనే ఇవాళ ఒక పత్రికా జర్నలిజంలో ఇవాళ ఒక రాజకీయ నాయకులు అవ్వచ్చు, పెద్ద పెద్ద బడా వ్యాపారులు వస్తూ తప్పు చేసే మగవాళ్ళు అవ్వడు, పత్రికా రంగానికి భయపడుతున్నారు అంటే, అయ్యో మన జాగ్రత్త పత్రిక మోసేస్తారు భయపడుతున్నారంటే ఆ భయాన్ని కలిగించింది రామోజీరావు గారు. మీడియా రంగంలో ఆయన పెద్ద ఒక టైకూన్ అని చెప్పుకోవచ్చు, అది నిజమేనా సార్? అది అదే పత్రికా రంగం అంటే ఒక భయం. ఇవాళ రాజకీయ తప్పు చేయడానికి రాజకీయ రంగంలో బడా వ్యాపారస్తులు భయపడుతున్నారంటే ఆ భయాన్ని పుట్టించింది రామోజీరావు గారు. ఆయన సాధించాడు. అలా నిర్దిష్టంగా ఎవరికీ లొంగలేదు, ఎవరికి భయపడలేదు. కమ్ వాట్ మే అన్నట్టు తన లక్ష్యానికి కట్టుబడి పోరాడాడు. అందుకనే ఆనాడు రామోజీరావు గారు 76లో ఈనాడు పెడితే, వైజాగ్ సమీపంలో ఈనాడులో పెడితే, అది ఒక 4 ఏళ్లలోనే ఇంటి ప్రతి గుమ్మానికి ముద్దాడే పేపర్ అయిపోయింది. సో అట్లాగూ ఒక సినిమా తీస్తే సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, దాంట్లో సామాజిక స్పృహ కూడా ఉండాలని ఒక మౌన పోరాటం అవ్వచ్చు, ఒక ప్రతిఘటన అవ్వచ్చు, ఒక మయూరి అవ్వచ్చు. ఇట్లా తీసిన సినిమాల్లో కూడా ఒక నిర్దిష్టమైన, కేవలం డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, కానీ మనం దాంట్లో ప్రయోజనం కూడా చూపించాలి. ఎంటర్టైన్మెంటే కాదు, సమాజానికి ఇది ప్రయోజనం కూడా చూపించాలనే అంశాలతోటి సినిమాలు తీయటం, అలాంటి అంశాలని ఎంకరేజ్ చేయటం మామూలు విషయం కాదు. అలాగే ఆ స్టేజ్లో ఆ రోజుల్లో ఈనాడు అవార్డు సినిమా అవార్డు వచ్చిందంటే అదొక ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యేవారు, ఒక ఆస్కార్ అవార్డు వచ్చినంత ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే ఆ అవార్డుకి అంత నిర్దిష్టమైన విలువ ఉండేది. పెద్ద హీరో చిన్న ఉన్న స్టేజ్లో కలర్ఫుల్గా నింపటం అనే కోసం కాదు, విజ్ఞానాన్ని, విద్వత్తుని నింపడానికి ప్రయత్నించేవారు ఆయన. అందుకనే చిన్న పెద్ద విషయం, అంశం బట్టి అవార్డు, అంశాన్ని బట్టి అవార్డు, వ్యక్తులను బట్టి కాదు. అందువల్ల అవార్డు అంటే అంత విలువ ఉండేది. గ్రేట్ మ్యాన్ అది పచ్చళ్ళు పెట్టినా, అది కూరగాయలు పెట్టినా, అది అన్నదాత పెట్టినా, అది టీవీ పెట్టినా, పేపర్ పెట్టినా, అరే ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టారు, 64లో చిట్ ఫండ్స్ పెట్టారు. అప్పటి నుంచి ప్రయాణం మొదలైంది. ఏది చేసినా ఒక నిర్దిష్టంగా, ఒక పకడ్బందీగా, ఒక గీత గీసి ఆ గీతలో ఇది అదే కోణంలో ఆ క్రమశిక్షణతోటి, ఆ దీక్షతోటి ప్రయాణం చేశాడు. అందుకని అన్ని విజయాలు సాధించగలిగాడు. ఇన్ని విజయాలు ఒక వ్యక్తి సాధించగలగడం మామూలు విషయం కాదు. అది ఎంతో క్రమశిక్షణ, ఎంతో కఠోర దీక్ష, ఎంతో పట్టుదల ఉంటే కానీ చేయలేరు. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగి నిరంతర విశ్రమించని మనిషి. ఆఖరి రోజుల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ఓకే అయిపోయింది, సాధించాం కదా, ఇంకా రిలాక్స్ అవ్వాలి, ఇంకేదో చేయాలని తపన పడుతూనే ఉండేవాడు ఆయనకు. అందుకనే ఆయన ఏదో కోరిక తీరిపోయింది అనటానికి లేదు. ఆయన ఇన్ని సాధించినా సరే ఆయన మీద చాలా కేసులు పెట్టినా సరే ఒక్కసారి కూడా ఆయన కోర్టు మెట్లు ఎక్కలేదంట, నిజమేనా సార్? ఇది మెట్లు ఎక్కలేదు. ఆయన తరఫున లాయర్లు ఉంటారు, మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఒక లాయర్లు వెళ్తారు, చేస్తారు. ఆయన కేసులు అనేది అందుకే చెప్తున్నాను, ఆయన మీద ఒక వ్యక్తి ఇంత స్థాయికి ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటారు, విరోధులు ఉంటారు, శక్తులు ఉంటారు లాగడానికి. అది మామూలే. అది ఆయన ఫేస్ చేశాడు. ఎట్లకి వెరవలా, భయపడలా, దమ్ముగా ఫేస్ చేశాడు. అందుకని ఆయన్ని విభేదించిన శత్రువులు కూడా మళ్ళీ ఆయనతోటి స్నేహానికి, ఆయనతోటి చేయి కలపడానికి వచ్చారు తప్పితే ఈయన వెళ్ళలా. ఏనాడు కూడా ఈయన ఒకళ్ళని మీరు తప్పు అని చెప్పిన తర్వాత ఆ తప్పు ఉన్న వ్యక్తి మళ్ళీ అలా కోపం వచ్చిందని కాంప్రమైజ్ ఎప్పుడు కదా, తప్పే ఆనాటికి ఈనాటికి నువ్వు చేసిన తప్పని చెప్పేవి
వ్యక్తిగానే ఉన్నాడు ఆయన. ఎమర్జెన్సీని తప్పు అని చెప్పిన ఆయన ఆఖరి రోజుల్లో కూడా ఎమర్జెన్సీ టాపిక్ వస్తే తప్పు, ఘోరమైన తప్పిదమని చెప్పాడు. అంతేకాని అయిపోయింది కదా ఇవాళ ఎందుకు అని అనలా. ఆయన ఒక మాట కట్టుబడి ఉండేవాడు. అలాంటి వ్యక్తిత్వం చాలా అరుదు. ఇవాళ అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి, ఒక చరిత్ర, వాళ్ళ చరిత్ర అనొచ్చు, ఒక చరిత్రకి మరణం అనొచ్చు. ఎవరు కూడా నాకు తెలిసి ఆయనతోటి పిచ్చాపాటిగా మాట్లాడిన సందర్భాలు ఉండవు. ఎవరు కలిసినా, ఏ సందర్భంలో కలిసినా నిర్దిష్టమైన విషయంతో పరిగ్రహం మాట్లాడటం అంతవరకే. అంతకుమించి లూజ్ టాకు, ఎక్స్ట్రా టాకు ఆయనతో ఉండదు కనుక ఆయన లిమిటెడ్గానే ఉంటుంది. అందరూ మామూలు వాళ్ళతో పాటు మామూలు వాళ్ళలాగా అందరితోటి రోజు మీటింగ్లు ఈవినింగ్ ఉండదు. ఆయన ఒక టైం షెడ్ 8 గంటలకి వచ్చారంటే సాయంకాలం 7:30 దాకా ఉంటారు. అన్నీ షెడ్యూల్ ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారం ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ అని పనిచేసి జీవితంలో ఆయన ప్రతి నిమిషం విలువైనది అని పనిచేశాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.